మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా శ్రీశైలం వైపు కూడా రావడం జరుగుతుంది. ఇప్పటికే శ్రీశైలంతో పాటు నల్లమల్ల అడవి అంతా కూడా శివనామస్మరణలతో కూడా మారుమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీశైలం ఆలయం లోపల ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము భక్తులందరూ కూడా వారు దర్శించుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ నుంచి వీరు చేసుకున్న తర్వాత బ్రహ్మరాంబదేవి ఆలయం కూడా వెళ్ళి అక్కడ దర్శించేందుకు కూడా వారు క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఆలయ సంబంధించినటువంటి టీంతో పాటు పోలీసులు కూడా భారీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కొంతమంది భక్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము, వారిని అడుగుదాము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత సమయం పడుతుందమ్మా? బ్రహ్మాండంగా ఉందండి, క్యూ లైన్ సిస్టమ్ బాగానే ఉంది. అయితే ఈసారి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు, మంచిగా దర్శనం జరిగింది స్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎంత టైం పడుతుంది దర్శనానికి? 6 గంటలు పడుతుంది స్వామి. నైట్ 2 గంటల నుంచి లైట్లో ఉన్నాము, ఇప్పటికి అవుతుంది దర్శనం. 2 గంటలకు వెళ్తే ఇప్పుడు అయిపోయింది దర్శనం. మంత్రాల నియోజకవర్గం మొత్తం కదా దాదాపు 6 గంటల పాటు కూడా సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోడంగల్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది. చాలా లైన్లో ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అయినప్పటికీ ఈయనని తీసుకొని వస్తున్నాము లైన్లో, క్యూ లైన్లో. స్వామివారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడం ఈరోజు శివరాత్రి రోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పాదయాత్ర చేసుకుంటూ వచ్చారా? పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. మేము ఈ నెల 17కు ఊర్లో కోడంగల్ నుండి వెళ్ళాము. ఇక్కడికి 22 ఈవినింగ్ వరకు వచ్చేసాము. అక్కడ నుండి ఇక్కడనే స్టే ఉంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కోసం వచ్చాము. బ్రహ్మాండంగా అయింది స్వామివారి దర్శనం, చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ సంతోషంగా దర్శనం చేసుకోవాలి, ఎలాంటి గొడవలు చేయకుండా. మీరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఎట్లున్నా మీకు ఫెసిలిటీస్ అన్ని కూడా లోపల? సో ప్రత్యేకమైనటువంటిది అనేది ఏం లేదు సార్. సాధారణమే, అందరూ ఒక పాదయాత్ర స్వాములు అయినా సరే సాధారణం, బస్సు వెహికల్ పైన వచ్చిన వాళ్ళైనా సాధారణమే. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. సో ఆ భక్తి అనేది అందరికీ ఈక్వల్ కాబట్టి పాదయాత్ర అయినా మాకేం ప్రత్యేక దర్శనం అనేది ఏం లేదు. ఇరుముడి స్వాములకు ఒకటి ప్రత్యేక దర్శనం అనేది ఒకటి అందించిండ్రు, అదొకటే ప్రత్యేకము. మిగతాదంతా సాధారణం సార్, ఏదైనా ఎవర్గ్రీన్ సార్. మొత్తం కదా ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనపర్తి నుంచి వచ్చినాం సార్. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు దర్శనం అయింది? ఎంత టైం పడుతుంది? 3 గంటలకు వచ్చినాం సార్ దర్శనానికి. ఇప్పుడు వచ్చినాం బయటికి. కనీసం 6-7 గంటల పాటు కూడా సమయం కూడా పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు. దాంతోపాటు మనకి మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. నార్కల్ జిల్లా కల్వకుర్తి నుంచి వచ్చినాము. అయితే ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినా కానీ మనం కామన్గా పంపించారు. 500 టోకెన్ వివిఐపీ అన్నారు, అంత ఏం లేదు. ఏర్పాట్లు మాత్రం అంత మామూలుగా చేసారు, అంత ఏం చేయలేదు. ఫ్రీ దర్శనం వల్లనే విఐపీ అని పంపించారు. ಟೋಕನ್ తీసుకురు, ಅಮೌಂಟ್ తీసుకుರು, ಕಾಮನ್ ಫ್ರೀ ಲೈನ್ ಅನ್ನು ಪಂಪಿಸಿರು. ಈ ನಾಡಿನ ಜನತೆಗೆ ಶುಭಾಶಯಗಳು ಎಲ್ಲರಿಗೆ, ಕರ್ನಾಟಕ ಜನತೆಗೆ ಹಾಗೂ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಬ್ರಹ್ಮರಾಂಬಿಕೆ ಸಮಿತಿಗೆ భక్తులకి ಎಲ್ಲರಿಗೂ శివరాత్రి మహా శుభాశయాలు. మొత్తం కదా ఏర్పాట్లు అయితే బాగానే చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం క్యూ లైన్ ఉన్నటువంటి ఆ వీడియోస్ కూడా చూస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా వారందరూ దర్శనాలు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యేటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ లైన్ కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా చాలామంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సమయం పాటిస్తూ ఖచ్చితంగా వారందరికీ దర్శనాన్ని కూడా కలిగిస్తామని చెప్పేసి ఇటు ఆలయ సంబంధించినటువంటి ఈవోతో పాటు ఆలయ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు కూడా వచ్చేటువంటి భక్తులను కూడా ఎక్కడ కూడా ఆగకుండా వారందరినీ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంకైతే ఇటు శ్రీశైలం పరిసర ప్రాంతాలు కావచ్చు, శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా కొంత ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా లైన్లో రావాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, శ్రీశైలం ఆలయం నుండి.